మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుని పర్వాలేదనిపించే బజ్ నడుమ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. సినిమా జానర్ తెలుగు ఆడియన్స్ కి చాలా కొత్త జానర్ అవ్వడంతో ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారగా సేఫ్ సైడ్ లో బిజినెస్ నైతే కొంచెం తక్కువగానే చేశారు. దాంతో పాజిటివ్ టాక్ కనుక వస్తే సినిమా బిజినెస్ రికవరీని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఓవరాల్ గా సినిమా 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 18 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి సిద్ధమవుతూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఫైనల్ లెక్క ఒక 50 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 80 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 950కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల ముందుగానే మొదలైనప్పటికీ కూడా ఆశించిన వేరే బుకింగ్స్ అయితే లేవని చెప్పవచ్చు. మల్టీప్లెక్స్ లో పర్వాలేదనిపించే విధంగా బుకింగ్స్ ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ అయితే నిరాశ కలిగించే విధంగానే ఉన్నాయి. దాంతో ఎక్కువ శాతం మౌత్ టాక్ ని నమ్ముకొని సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంది. వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ పర్ఫార్మెన్స్ ను చూసుకుంటే మల్టీ స్టారర్స్ ను పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో గాంధీవదారి, అర్జున సినిమా మాత్రమే తీవ్రంగా నిరాశపరిచే ఓపెనింగ్స్ ని అందుకుంది. 75 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని ఆ సినిమా సొంతం చేసుకోగా సోలో హీరోగా అంతకన్నా ముందు చేసిన గనీ మూవీ 2.22 కోట్ల దాకా షేర్ అందుకుంది. ప్రెజెంట్ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా బుకింగ్స్ ను చూసుకుంటే అటు ఇటుగా 70 నుండి 80 లక్షల వరకు గ్రాస్ బుకింగ్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1 కోటి నుండి 1.5 కోటి రేంజ్ ఓపెనింగ్స్ ని అటు ఇటుగా అందుకునే అవకాశం, పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. వరల్డ్ వైడ్ గా 2.5 కోట్లకు అటు ఇటుగా ఓపెనింగ్స్ ని సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే దక్కించుకునే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు ఈ అంచనాలను మించి ఓపెనింగ్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరగాలి అంటే సినిమాకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, వరుణ్ తేజ్ కు ఎలాంటి కంబ్యాక్ ను ఆడియన్స్ నుండి సొంతం అయ్యేలా చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.